గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ అరకు ట్రిప్లో పార్ట్ 5 వీడియో డే 3 అన్నట్టు. చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడనైతే టికెట్కి మాత్రం వర్త్ ఇట్ అన్నట్టు. ఇవన్నీ మొత్తం ఈ మ్యూజియంలో ఆ ట్రైబల్ కల్చర్ గురించి ఉంది, అంటే బొమ్మలతోటి. ఈ బొమ్మలు అయితే నిజంగా మనుషులు ఉన్నారా అన్నట్టున్నాయి. చాలా బాగుంది అసలు. మొత్తం వాళ్ళ కల్చర్ గురించి, ఆ కొండలలో వాళ్ళు ఎట్లా అగ్రికల్చర్ చేస్తారు, ఎట్లా మార్కెటింగ్ చేస్తారు, మొత్తం అంతా ఉంది. లాస్ట్కి ఒక క్లిప్ ఉంటుంది చూడండి, పెళ్ళిది. ఆ పెళ్ళి క్లిప్ అయితే చాలా బాగుంది అసలు. ట్రైబల్ మ్యూజియం తర్వాత కాఫీ మ్యూజియంకి వెళ్ళినాము. అక్కడ ఏం లేదు, జస్ట్ కాఫీ పౌడర్స్, ఇట్లా స్పైసెస్ ఇట్లా అన్నీ అమ్మిండ్రు. కాస్ట్ మాత్రం ఫుల్ కాస్ట్ ఉన్నాయి. మేమైతే కాఫీ ఇక్కడ తీసుకోలేదు, వేరే దగ్గర తీసుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అరకులో బాగా ఉన్నాయి అని అంటే జస్ట్ ఒక 3-4 ఉన్నాయి అంతే. ఒకటేమో చాపరాయి అండ్ అరకు పీనరీ గార్డెన్, అది. ఇంకోటేమో ఈ ట్రైబల్ మ్యూజియము. ఇవే బాగున్నాయి. వేరే కూడా బాగున్నాయి కానీ అంత ఏం లేవు అనుకున్నంత. చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్స్ తప్ప, చెప్పినాను కదా అలా చాలా కాస్ట్ ఉన్నాయని. కాఫీ మ్యూజియంలో కూడా అంతే సేమ్. ఇంకోటి ఏంటి, ఆ బొటానికల్ గార్డెన్ కాలు నొప్పించుకోవడానికి తిరగడం తప్ప ఇంకేం లేదు. ఇవైతే కొంచెం వర్త్ ఇట్ అనే అనిపించింది. ఫస్ట్ డే ఏమో అరకులో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. ఫస్ట్ ఏమో చాపరాయి తీసుకెళ్లారు, తర్వాత అరకు పీనరీ, తర్వాత బొటానికల్ గార్డెన్, చాక్లెట్ ఫ్యాక్టరీ, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, ఈ 6 ప్లేసెస్ కవర్ చేసాము. సెకండ్ డే ఏమో బొర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్, ఇంకా గాలికొండ వ్యూ పాయింట్, అవి సెకండ్ డే కవర్ చేసాము. ట్రిప్ అంతా బాగానే జరిగింది కానీ పిల్లలతో కొంచెం కష్టమైంది. ఎందుకంటే పిల్లలు ఇక అంత దూరం నడవలేరు కదా, వాళ్ళని క్యారీ చేయడంతో కొంచెం ఇబ్బంది అయింది కానీ బట్ స్టిల్ బాగానే జరిగింది. అరకు నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ జర్నీ మాత్రం చాలా ఘోరంగా గడిచింది. అసలు చుక్కలు అంటే చుక్కలు కనిపించినాయి. మేము ఈ అరకు అంతా చూసేసిన తర్వాత బొర్రా కేవ్స్లో ట్రైన్ ఎక్కాము వైజాగ్కి. అక్కడ 5:30కి అట్లా ట్రైన్ వచ్చింది. అందులో జనాలు మాత్రం అమ్మో ఘోరంగా ఉన్నారు. మేము ఇట్లా పైన సీట్లు రిజర్వేషన్ దాంట్లో ఎక్కేసి ఇక పైన సీట్లలో అట్లా కూర్చున్నాం. పోయేటప్పుడేమో ఆ టన్నల్స్ నుంచి పోతే అబ్బాయి ఎంత ఎగ్జైట్మెంట్ ఉండేనో, వచ్చేటప్పుడు మాత్రము ప్యాసింజర్ ట్రైన్ అది ప్రతి ఒక్క స్టాప్ ఆపుతున్నది. వైజాగ్ రీచ్ అయ్యే వరకు అంటే 9:30 అట్లా అయింది. మేము రిటర్న్ టికెట్ ఏమో ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ పేరుకే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కానీ టైంకి మాత్రం ఏవి రావు. ఫుల్ డిలే అయింది ట్రైన్. యాక్చువల్గా 10:45కి రావాల్సిన ట్రైన్ 12కి వచ్చింది. అసలు అమ్మో మామూలుగా లేదు. ఆ స్టేషన్లో మా పిల్లల్ని పడుకోబెట్టి, ఇంకో ట్విస్ట్ ఏంటంటే టికెట్స్ ఏమో ముగ్గురికి కన్ఫామ్ అయినాయి. నాకు ఆశారం చల్లకుండా నాకే కన్ఫామ్ కాలేదు. ఆ జర్నీ ఎట్లయింది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అంతవరకు నా సబ్స్క్రైబ్ చేసుకోండి.